హిట్ ఫ్రాంచైజీలో పార్ట్ 3 గా రిలీజ్ అయిన హిట్ 3 ఈ రోజు మన ముందుకి థియేటర్లోకి వచ్చింది. అయితే ఈ మూవీ నాకైతే ఎలా కనిపించిందో కంప్లీట్ గా వీడియో మొత్తం చూసి తెలుసుకోండి. అండ్ ముందుగా ఈ రివ్యూ మొత్తం నా ఒపీనియన్ మాత్రమే, అంటే ఈ మూవీ చూసాక నాకు ఎలా కనిపించిందో మాత్రమే చెప్తున్నా. వైజాగ్ లో STBL థియేటర్ లో మార్నింగ్ 10:15 AM షోకి హిట్ 3 చూసాక నా ఫీలింగ్ అయితే స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ గైస్. అలా ఎందుకన్నా తెలియాలంటే ఈ వీడియో మొత్తం కంప్లీట్ గా చూడండి. సిటీలో చాలా చోట్ల క్రైమ్స్ జరుగుతుంటాయి, దాన్ని అరికట్టడానికి అర్జున్ సర్కార్ రంగంలోకి దిగుతాడు. అయితే ట్రైలర్ లో చూపించినట్టు కొన్ని క్రైమ్స్ అర్జున్ సర్కార్ ఎందుకు చేస్తాడు, అసలు సిటీలో క్రైమ్స్ అన్నిటికీ అర్జున్ సర్కారే కారణమా, అసలు క్రైమ్స్ జరగడానికి గల కారణం ఏంటి, ఇలాంటి విషయాలన్నీ తెలియాలంటే హిట్ 3 మూవీ అయితే చూడాలి. ఈ మూవీ స్ట్రిక్ట్లీ వన్ టైం వాచబుల్ అయినా నాకైతే పెద్దగా ఎక్కలేదు, ఎందుకంటే హిట్ 1 అండ్ హిట్ 2 లాస్ట్ వరకు ఒక సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ మంచి థ్రిల్లర్ లాగా అయితే తీశారు. అయితే హిట్ 3 విషయానికి వస్తే సస్పెన్స్ అయితే ఏం లేదు గానీ ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ గా ఈ మూవీని డిజైన్ చేశారు శైలేష్ కొలను. నౌ కమింగ్ టు పాజిటివ్స్, అర్జున్ సర్కార్ క్యారెక్టర్ ని 100% జస్టిఫికేషన్ ఇచ్చారు నాని. అండ్ హీరోయిన్ కూడా తన రోల్ ని ఓన్లీ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ వరకే కాకుండా మూవీకి కూడా బాగా పనికొచ్చేలా డిజైన్ చేశారు. అండ్ రెస్ట్ ఆఫ్ ఆల్ క్యారెక్టర్స్ అంత రిజిస్టర్ అవ్వకపోవచ్చు గానీ క్లైమాక్స్ లో వచ్చే ఆ గెస్ట్ పాత్ర గానీ అండ్ హిట్ 4 లో వచ్చే ఆ హీరో రివీలేషన్స్ గానీ మూవీకి బాగా ప్లస్ పాయింట్ అయింది. అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ అయితే సూపర్ అనిపిస్తాయి. అండ్ బీజిఎం కూడా మూవీకి బాగానే సెట్ అయింది. నౌ కమింగ్ టు నెగిటివ్స్, ముందుగా చెప్పినట్టు సస్పెన్స్ అయితే మెయింటైన్ చేయలేదు. హూడ్ అనేది థ్రిల్లర్ లాగా అయితే అస్సలు ఉండదు. మూవీ మొత్తం కంప్లీట్ సీరియస్ గా ఉంటుంది. అండ్ చాలా యాక్షన్ సీక్వెన్సెస్ అయితే బాగా బ్లడిష్ గా అనిపించడం అండ్ ఫస్ట్ హాఫ్ చాలా బీప్స్ ఉండడం ఇలాంటివన్నీ నెగిటివ్ అనిపించాయి. కొంచెం థ్రిల్లింగ్ పార్ట్ ఏదైనా ఉందంటే సెకండ్ హాఫ్ మాత్రమే. అయితే ముందుగా చెప్పినట్టు ఎటువంటి సస్పెన్స్ అయితే ఉండదు. అసలు హిట్ 3 కి ఎందుకు వెళ్తాం, హిట్ 1 అండ్ హిట్ 2 ఆ సస్పెన్స్ ని గానీ క్లైమాక్స్ లో రివీల్ చేసే ఆ విలన్ ఎవరో చూపించే ఆ సస్పెన్స్ ని గానీ వీటన్నిటి వల్ల హిట్ 2 అండ్ హిట్ 3 జనాలకి బాగా చేరువైంది. అయితే ఇప్పుడు చెప్పిన పాయింట్ అయితే హిట్ 3 లో కంప్లీట్ గా మిస్ అయింది. అలాంటి సస్పెన్స్ ఏం మెయింటైన్ చేయకుండా ఫుల్ ఆన్ యాక్షన్ గా వెళ్ళిపోయారు. అండ్ ఫైనల్ గా ఈ మూవీని ఫ్యామిలీతో చూడొచ్చా అంటే ఏజ్డ్ పర్సన్స్ కి అయితే ఎక్కకపోవచ్చు. అండ్ చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్లకపోవడం మంచిది. ఆ యాక్షన్ సీక్వెన్స్ ఉండడం వల్ల ఇది పూర్తిగా ఏ సర్టిఫికేట్ ఫిలిం. సో ఇలాంటివన్నీ మీకు ఓకే అనుకుంటే ఈ మూవీని చూడొచ్చు. అండ్ ఈ మూవీ మొత్తం చూసాక నా రేటింగ్ అయితే ఈ మూవీకి 2.5. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. ప్రెజెంట్ సైనింగ్ ఆఫ్.